ఓకే ఫ్రెండ్స్, మనము సింగరేణి బొగ్గుకు అంటే బొగ్గు పరిశ్రమలో, బొగ్గు గనుల్లో ఒక ముఖ్యమైన ఘట్టం దగ్గరకు వచ్చాము. చాలా ప్రమాదకరమైన ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్స్‌ని జాగ్రత్త పరిచే ఒక ప్రాంతానికి వచ్చాము. దీన్ని బహుశా రిజర్వ్ స్టేషన్ అంటారనుకుంటా ఫ్రెండ్స్. మరి అక్కడ బోర్డు కనబడుతుంది. రిజర్వ్ స్టేషన్ అంటే మరి దాని పూర్తి వివరాలు, మరి దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఒకరున్నారు. బాబు, మీ పేరేమన్నారు? నా పేరు శరత్ అండి. శరత్, మరి ఇదేంటి డిటోనేటర్స్ బోర్డు? బాబు, రిజర్వేషన్ స్టేషన్, రిజర్వ్ స్టేషన్ ఏదో తెలియదు కదా మాకు. ఓకే. రిజర్వ్ స్టేషన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని అవసరం ఏంటి, దాని ఆవశ్యకత ఏంటిది, పైనుంచి మీకు ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి రిజర్వ్ స్టేషన్ గురించి, ఆ వివరాలు జర మా వ్యూవర్స్ అందరికీ తెలియజేయండి. యాక్చువల్గా రిజర్వ్ స్టేషన్ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్లో వచ్చేసి ఎక్స్ప్లోజివ్స్ని స్టోర్ చేసే స్టేషన్ని రిజర్వ్ స్టేషన్ అంటారు. సో మనకి సర్ఫేస్లో అయితే మ్యాగజైన్ ఉంటుంది, పోర్టబుల్ మ్యాగజైన్ ఉంది మన దగ్గర. కానీ అండర్ గ్రౌండ్లో అనేది ఎక్కడ పడితే అక్కడ ఎక్స్ప్లోజివ్ అనేది స్టోర్ చేయకూడదు. సో దానికంటూ సపరేట్ రెగ్యులేషన్ ఒకటి ఉంది. సో దానికోసమని అండర్ గ్రౌండ్లోనే ఎక్స్ప్లోజివ్ స్టోర్ చేయడానికి రిజర్వ్ స్టేషన్ అనేది కడతారనమాట. సో ఇదే రిజర్వ్ స్టేషన్. ఈ రిజర్వ్ స్టేషన్లోని మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే డిటోనేటర్స్ అని ఉంటుంది, ఎక్స్ప్లోజివ్స్ అని ఉంటుంది, ప్రైమింగ్ ఛార్జ్ అని ఉంటుంది, ప్రైమింగ్ స్టేషన్ అని ఉంటుంది. 3 ఉంటాయి. సో ఈ మూడింటికి ఏంటంటే డిటోనేటర్స్కి, ప్రైమింగ్ స్టేషన్కి అండ్ ఎక్స్ప్లోజివ్స్కి మధ్య ఒక్కొక్క దానికి నాట్ లెస్ దెన్ 10 మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉండాలి. 10 మీటర్స్ తగ్గకుండా ఒకదాని నుంచి ఒకటి డిస్టెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మనకి డిటోనేటర్ స్టేషన్ ఉంటుంది, దాని నుంచి ప్రైమింగ్ స్టేషన్ మధ్యలో ఉంటుంది, అట్ లాస్ట్కి ఎక్స్ప్లోజివ్ స్టేషన్ అనేది ఉంటుంది. ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను రండి. సో ఇది డిటోనేటర్ స్టేషన్స్. సో మేము సర్ఫేస్ నుంచి ఎక్స్ప్లోజివ్ పట్టుకొని వచ్చిన తర్వాత నా కోల్ కట్టర్స్ని తీసుకొని నలుగురిని తీసుకొచ్చి నేను డిటోనేటర్స్ ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇది క్యానిస్టర్, డిటోనేటర్ క్యానిస్టర్ నాది ఇది. సో ఇందులోని డిటోనేటర్స్ ఉంటాయి, తర్వాత చూపిస్తాను వీటి గురించి మీకు. ఇవి డిటోనేటర్స్ అంటారు. రండి ముందుకు రండి, చూపిస్తాను. సో ఇది వచ్చేసి డిటోనేటర్ ఎక్స్ప్లోజివ్ డబ్బాలు తెస్తున్నారు కదా సార్, వీటికి ఏమన్నా జాగ్రత్త కోసం తాళ్ళ లాంటివి ఏమైనా వేస్తారా? అవును సార్, నేను మీద మ్యాగజైన్లోని ఎక్స్ప్లోజివ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ కౌంటర్ సైన్ చేసి ఎక్స్ప్లోజివ్ క్యానిస్టర్స్ అన్నిటికీ 3 క్యానిస్టర్లు వస్తాయి. ఒక్కో దాంట్లో 37 ఉంటాయి క్యాప్సిల్స్ అనేవి. సో ఆ మూడింటికి నేను లాక్ చేసుకుంటాను. నా దగ్గర తాళం ఉంటుంది, తాళాన్ని జేబులో ఉంది. సో ఆ మూడింటికి లాక్ చేసుకొని ఒక కోల్ కట్టర్స్ తో పాటు నేను లోపల దిగుతాను. నా క్యానిస్టర్ కూడా లాక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రైమింగ్ స్టేషన్ అంటారండి. డిటోనేటర్స్ ని, ఎక్స్ప్లోజివ్స్ ని ఇక్కడ ప్రైమ్ చేస్తారనమాట, అంటే రెండింటిని కడతారు. నేను తర్వాత చూపిస్తాను దీని గురించి మీకు. ప్రైమింగ్ చేసేటప్పుడు ఇది ప్రైమింగ్ స్టేషన్ అంటారండి. ఇంకోటి వచ్చేసి ఎక్స్ప్లోజివ్ స్టోర్ చేసేది అనమాట. అంటే ఇప్పుడు ఆ డిటోనేటర్ ఎక్స్ప్లోజివ్ కంబైన్డ్ గా ఒక దగ్గర ప్రైమింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సపరేట్ ఉంటాయి, డిటోనేటర్ సపరేట్ ఉంటాయి, ఎక్స్ప్లోజివ్ సపరేట్ ఉంటుంది. ఇందులో ఒకసారి చూడండి, క్యానిస్టర్స్ ఉంటాయి. అది క్యానిస్టర్ వచ్చేసి దాంట్లో 37 పిల్స్ ఉంటాయి. అది ప్రైమ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ప్లోజివ్ని, అందులో ఉన్న డిటోనేటర్స్ని ఒకవేళ ఫేస్లని హోల్స్ డ్రిల్ అయిపోయిన తర్వాత అక్కడ ఎన్ని హోల్స్ డ్రిల్ చేసామనే దాన్ని బట్టి ఇక్కడికి వచ్చేసి నేను ప్రైమింగ్ చేసుకుంటాను. అన్ని హోల్స్కి సరిపడా ఎక్స్ప్లోజివ్ తీసుకొని లెక్క పెట్టుకొని ఆ డిటోనేషన్ ప్రైమ్ చేసుకొని ఇక్కడ నుంచి నా కోల్ కట్టర్ని తీసుకొని ఫేస్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మరి ఇప్పుడు ప్రైమింగ్ చేయడం చూపిస్తారా? చూపిస్తాను. ప్రైమింగ్ చేయడానికి వచ్చానండి. ఫేస్లో హోల్స్ డ్రిల్ అయినాయి. సో ఇక్కడ ప్రైమింగ్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఎక్స్ప్లోజివ్ క్యానిస్టర్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇందులో ఎక్స్ప్లోజివ్ ఉంటుంది అనమాట. మన దగ్గర యూజ్ చేసేది వచ్చేసి పెంటాడైన్ 180 గ్రామ్స్. 180 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క పిల్లు. ఇది పెంటాడైన్ P5 ఎక్స్ప్లోజివ్, ఐడియల్ ఎక్స్ప్లోజివ్ సప్లై అనమాట ఇది. సో వీటిని డిటోనేటర్స్ అంటారు. వీటిలో డిలేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మా మైండ్లో యూజ్ చేసి 2, 3, 4 డిలేస్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ప్రైమ్ చేస్తున్నాను. ఇది ప్రైమ్ చేయడానికి ప్రిక్కర్ అనేది వాడాలి. ఓన్లీ ఎక్స్ప్లోజన్ డీల్ చేసేటప్పుడు వుడ్కి రిలేటెడే వాడాలి. ఐరన్కి సంబంధించిన కానీ స్టీల్కి సంబంధించిన కానీ ఏమి వాడకూడదు. ఒకవేళ ఎవరైనా వాడిండ్రు అనుకో, ఓవర్లోకల్ ఏమవుతుంది? వైలేషన్ అవుతుంది, వాళ్ళ మీద యాక్షన్ అనేది ఉంటుంది. దానివల్ల జరిగే ప్రమాదం ఏమన్నా ఉందా? ఉంటుంది. ఒకవేళ ఐరన్ కానీ స్టీల్ కానీ యూజ్ చేస్తే ఏమన్నా ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీటిని డీల్ చేసేటప్పుడు స్పార్క్ కానీ ఏమైనా ప్రొడ్యూస్ అయ్యి ఇవనేది వాటి ఓన్గా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మరి, ఎందుకంటే వ్యూవర్స్ కు మాకు కొన్ని అనుమానాలు క్లారిఫై చేసుకుంటే బెటర్ కదా. ఓకే,
ఈ ఎక్స్ప్లోజివ్స్ అనేటికి చాలా టెస్టులు చేస్తారు. ఓకే. సెన్సిటివిటీ టెస్ట్ అని, డెన్సిటీ టెస్ట్ అని చాలా ఉంటాయి. సో ఈ ప్రైమింగ్ ఎలా చేస్తారంటే దీన్ని ప్రిక్కర్ అంటారు. ఈ ప్రిక్కర్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా హోల్ అయిన తర్వాత దీని అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తారు డిటోనేటర్ని. డిటోనేటర్ చేసి సో ఇట్లా లాగితే బయటకు రాకూడదు కాబట్టి దీనికి ఒక ముడి అనేది మేము వేస్తాం అనమాట ఇలా. సో ఇప్పుడు ఏమైందనంటే మేము ఎలా ప్యాక్ చేసినా డిటోనేటర్ లోపలికి వెళ్ళినా కానీ హోల్లోకి వెళ్ళినా కానీ అది బయటకు వెళ్ళకుండా డిటోనేటర్ ఈ ఎక్స్ప్లోజన్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ ముడేస్తాం అనమాట. ఓకే ఇది ఎనీహౌ ఇప్పుడు ఇలాగ అయినాక ఇప్పుడు మీరు వర్కింగ్ ఫేస్ లోకి వెళ్ళేసి అక్కడ ప్యాకింగ్ చేస్తారు. అవును, ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నిటిని తీసుకొని ఫేస్ లోకి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ ఛార్జింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే శరత్ గారు, మా వ్యూయర్స్ కు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అంటే బయట మరి ఇంట్లో టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటూ ఉంటాం, మరి గనిలో జరిగే విషయాలన్నీ మరి బయటి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్దాం పదండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు గమనించినట్లయితే మనం ఇంతకుముందు డ్రిల్స్ బొగ్గులో రంధ్రాలు కోయటం చూసాం ఫ్రెండ్స్. మరి దానిని ఏ రకంగా మందుగుండు సామాగ్రితోని మరి దట్టించి అంటే ప్యాకింగ్ చేస్తారు అనే విషయం తెలుసుకుందాము. బాబు దీంట్లో 2-3 నెంబర్లు కనబడుతున్నాయి కదా, అది ఏంటమ్మా? సో ఈ నెంబర్లు అంటే ఏంటిది అన్నట్టండి, మనకి ఎప్పుడు కానీ ఫేస్ లో బ్లాస్టింగ్ చేయాలంటే డిఫరెంట్ డిలే అనేది ఉంది. డిలే ఎందుకనంటే సంపర్స్, ఈజర్, స్ట్రిమ్మర్స్ అని 3 ఉంటాయి అనమాట. అవి ఎందుకు ఇంతకు ముందు మీ ఓర్మెన్ గారు చెప్పారు, వాటికి సంబంధించిన నెంబర్లు ఏవి? 2, 3, 4. సో ఏంటంటే ప్రతి అంటే హోల్ కి మధ్య 60 మిల్లీ సెకండ్స్ అనేది గ్యాప్ ఉంటది అనమాట. అంటే బ్లాస్టింగ్ కాదు హోల్ ఇది ఈ 2 నెంబర్ కదా, ఈ 2 నెంబర్ కి ఈ 3 నెంబరు ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ కావడానికి, ఈ 4 నెంబర్ కావడానికి, అంటే ఈ మూడింటి మధ్య 60 సెకండ్స్ ప్రతి దానికి. ఫస్ట్ 2 నెంబర్ బ్లాస్ట్ అయితే దాని నుంచి మళ్ళీ 3 నెంబర్ బ్లాస్ట్ కావడానికి 60 మిల్లీ సెకండ్స్ అనేది గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ ఎందుకనంటే మనకి కోల్ అనేది కంజెస్టెడ్ అంటే బాగా గట్టిగా ఉంటది. సో ఒకేసారి బ్లాస్ట్ చేస్తే ఏమైందంటే ఫేస్ అనేది కరెక్ట్ గా ఫామ్ కాదు. సో మనకి రెక్టాంగిల్ లో ఫేస్ ఫామ్ కావాలి. సో అలా ఫేస్ ఫామ్ కావాలంటే డిఫరెంట్ డిలే డిటోనేటర్స్ అనేవి యూజ్ చేయాలి. ఒకేసారి బ్లాస్ట్ అయితే కరెక్ట్ ఫేస్ అనేది ఫామ్ కాదు. సో అందుకనే డిఫరెంట్ డిలే యూజ్ చేస్తారు. దీన్ని స్టెమ్మింగ్ రాడ్ అంటారు. సో ఇది కూడా వుడ్ తో తయారు చేస్తారు. ఇది ఎందుకనంటే మన హోల్స్ లో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ క్లే పిల్స్ ఆ హోల్స్ కి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మట్టి గుట్కలు అంటారు. సో వీటిని వెనకబెట్టి ఈ కర్రతోటి గుద్దుతారనమాట. గుద్దడం వల్ల స్ట్రాంగ్ గా ప్యాక్ అవుద్ది. దానివల్ల ఉపయోగం ఏంటి? అలా ప్యాక్ అయినప్పుడు ఏంటంటే ఎక్స్ప్లోజివ్ అనేది ఎనర్జీ ఎక్కువ ఉంటది కాబట్టి బ్లాస్ట్ అయినప్పుడు వెనకకి రాకుండా ఇది మనం గట్టిగా ప్యాక్ అయినప్పుడు ఆగిపోద్ది అనమాట. అలా ఇప్పుడు అర్థమైంది అది ఎందుకు చేస్తారనేది. ఒక హోల్ మీకు చేసి చూపిస్తాను. ఓకే. సో ఈ సైడ్ వేసే హోల్స్ ని, ఈ కింద హోల్ ని, ఈ హోల్ ని కలిపి ఈజర్ అంటారు. ఈ టాప్ లో వేసే హోల్స్ ని ట్రిమ్మర్స్ అంటారు. ఈ మధ్యలో ఉన్నటిని సంపర్స్ అంటారు. ఒక ఈజర్ ని ప్యాక్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూశారుగా మరి ఆ రంధ్రాల్లో మందు గుండెని ఎలా వేస్తారో చూడండి. ఓకే. యాక్చువల్గా వచ్చేసి ఒక హోల్ కి వచ్చేసి 4 క్యాటరేజ్ చేస్తాం. ఒక్కొక్కటి వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఉంటుంది, 150 గ్రామ్స్ ఉంటుంది. ఒక హోల్లో వచ్చేసి 600 కంటే ఎక్కువ వేయకూడదు, 600 గ్రామ్స్ కంటే ఎక్కువ. సో ఒక్కొక్క హోల్లో వచ్చేసి 4 క్యాటరేజెస్ వేస్తాం. ఒక హోల్లో వచ్చేసి 600 కంటే ఎక్కువ ఎక్స్ప్లోజివ్ అనేది వేయకూడదు. హోల్ డెప్త్ వచ్చేసి 1.8 మీటర్స్ ఉంటుంది. ఓకే. దీంట్లో ఎంత క్వాంటిటీ ఉంటుందమ్మా? ఒక పిల్ వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటుందండి. 150 గ్రామ్స్ 15 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో వీటిని క్లే పిల్స్ వేసి గట్టిగా ప్యాక్ చేయడం వల్ల ఏమవుతారంటే అది ఎక్స్ప్లోజన్ అనేది బ్లాస్ట్ అయినా కానీ బయటికి రాకుండా కోల్ని కంప్లీట్గా తీసుకొని వస్తుంది బయట. ఓకే, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనము గమనించినట్లయితే ఇంతకుముందు షార్ట్ ఫైర్గా పనితనం చూసాము. మరి వాళ్ళు అన్ని కనెక్షన్స్ ఇచ్చినట్టు చూద్దాం. ఒకసారి కనెక్షన్ చూద్దామా? వద్దలేండి, మనకు పర్మిషన్ ఉండదు. ఓకే, షార్ట్ ఫైర్ అక్కడ ఉన్నట్టున్నాడు, బ్లాస్టింగ్ చేయటానికి ముందుకు వస్తున్నట్టు తెలిసింది. మరి ఆయన అది ఏ రకంగా ముందుకు వస్తారు అనేది తెలుసుకుందాం. చూడండి. చూసారా ఫ్రెండ్స్, కాషన్ అంటే హెచ్చరికలు జారీ చేసే విధానము మైండ్లో ఇలాగ ఉంటుంది. గొంతు చించుకొని ఖచ్చితంగా
వీళ్ళు కాషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లోపల అక్కడ షార్ట్ వైర్ కార్మికుడు మరి ఆయన అసిస్టెంట్ వస్తున్నారు. కేబుల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ బాబు నీ పేరేంటమ్మా? అబ్దుల్ రమీజ్. ఏం చేస్తుంటావు? షార్ట్ ఫైర్. ఇప్పుడు ఇంతసేపు నువ్వు ఇంతకుముందు వేరే దగ్గర చూసాము, మందుగుండు సామాగ్రి ఎక్స్ప్లోజివ్ డెటోనేటర్ ప్రైమింగ్ చేసి ఆ ప్యాకింగ్ చేశారు. ఇప్పుడు అదంతా చేసావు కదా మనం చేసి ఇప్పుడు బ్లాస్టింగ్ చేయడానికి వచ్చావు. అంటే ఈ కేబుల్ ఎంత ఉండాలి మీకు? కేబుల్ 100 మీటర్లు ఉండాలి, 2 రైట్ యాంగిల్ జెడ్ ఆకారంలో. అచ్చా, మరి దీన్ని ఏమంటారు? దీన్ని పవర్ బ్లాస్ట్ అంటారు. దీన్ని పవర్ బ్లాస్ట్ అంటారు. దీని పేరేంటి? ఎక్స్ప్లోడర్ అంటారు. మాకు తెలియదు కదా బాబు, మీరు చెప్తే ఎక్స్ప్లోడర్ అంటారు. లోపల ఫేస్ లో కనెక్షన్స్ ఇచ్చినాక కేబుల్ దానికి కనెక్షన్ చేసినాక 2 రైట్ యాంగిల్స్ తిరిగి దీనికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినాక ఈ లీడ్స్ దీనికి ఎక్కించినాక టైట్ చేస్తాం. టైట్ చేసినామంటే ఇందులో మనం కీ ఉంటాయి, మా దగ్గర షార్ట్ ఫైరింగ్ కీ ఉంటాయి. ఈ కీ ఇందులో వేసి తిప్పినాక సిఎఫ్ అని చెప్పి చూపెడుతుంది. సిఎఫ్ అంటే సర్క్యూట్ ఫైర్ అని చెప్పి. సో అప్పుడు సర్క్యూట్ ఫైర్ అని చెప్పినప్పుడు కమాన్ వాళ్ళ దగ్గర ఆవాజ్ తీసుకొని వాళ్ళని పిలిచి మనం కొట్టేస్తాం. అంటే కమాన్ వాళ్ళు అంటే సెంట్రీస్ పిలిచి కొట్టేస్తాం. అయితే ఇప్పుడు ఈ కనెక్షన్ మధ్యలో ఏమన్నా డిస్లీడ్ అయింది అనుకో, ఎట్లా తెలుస్తుంది మీకు? డిస్లీడ్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ డిస్మాంటిల్ చేస్తాం. ఇవి 2 లీడ్స్ ఇక్కడ కలిపేస్తాం. ఇక్కడ కలిపేసి అక్కడ ఫేస్ లో పోయి ఏమైనా పిల్లలకి ఇట్లా పడ్డా లేకపోతే ఏందనే కనెక్షన్ చూసుకుంటాం. మళ్ళీ అది చెక్ చేస్తాం. అంటే మీకు కనెక్షన్ ఏమన్నా లూజ్ ఉందని ఏమైనా ఇండికేషన్ ఇస్తుంది ఇది? ఇదేమి అంటే మనకి ఒకవేళ కేబుల్ ఏమైనా ఫాల్ట్ ఉన్నా కూడా తెలుస్తుంది. నేను అనేది అదే, కేబుల్ ఫాల్ట్ అంటే కనెక్షన్ మిస్సింగ్ అన్నట్టుగా అక్కడ ప్రాబ్లం చూపెడుతుంది. అంటే ఇది ఎన్ని షాట్స్ వరకు ఫైర్ చేస్తుంది ఈ బాక్స్ ఎక్స్ప్లోడర్? ఇది 100 షాట్స్ ఫైర్ చేస్తుంది. అచ్చా, మీరు ఎన్ని వేస్తారు బ్లాస్టింగ్ కు? అంటే టోటల్ షాట్సా? టోటల్ 1 షాట్ కు 1 బ్లాస్టింగ్ కు ఎన్ని షాట్స్ వాడతారు? 12 వాడతారు. అంటే ఇప్పుడు ఒక్కసారి బ్లాస్టింగ్ చేస్తే ఎంత వస్తుంది బొగ్గు వచ్చేసి మనకి 10 టబ్బుల దాకా వస్తుంది. 12 అయితే 10 టబ్బుల దాకా వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెంట్రీలను పిలవాలను. అచ్చా, అంటే ఇది చూడు బాబు. ఓకే, ఇప్పుడు ఆన్ చేసావా? ఆన్ చేసిన సిఎఫ్ అని చెప్పి చూపెడుతుంది. సిఎఫ్ అని చూపెట్టినప్పుడు సెంట్రీల దగ్గర ఆవాజ్ తీసుకొని కొడుతుంది. ఓకే, పిలవని మరి మీరు సెంట్రీలను. ఏ మనోహర్, ఏ రాజ్ కుమార్, రెడ్డి, ఏ ఏస్తన్నా. ఒక ఫ్రెండ్స్ మరి ఇప్పుడు గమనించాం కదా, ఇప్పుడు ఆ బ్లాస్టింగ్ సౌండ్ ఇప్పుడు మనం వాడికి పోలేము వాస్తవంగా, కానీ ఎటువంటి పొగ అక్కడ ఉద్భవిస్తుందనే విషయం కూడా మీకు తెలియాలి. కానీ బొగ్గు ఉత్పాదకత అనే దృష్టితోనే మన కార్మికులు కూడా తొందర పడుతుంటారు. కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు బ్లాస్టింగ్ కదా ముందుగా ఎవరు వెళ్తారమ్మా అక్కడికి? నేనే వెళ్ళాలి. మీరే వెళ్ళాలా? అంటే వెళ్ళి అక్కడ అన్ని హోల్స్ బ్లాస్ట్ అయిన చూస్తారా? ఫస్ట్ బండ కొట్టి చెక్ చేసుకొని ఇంకా మంచితో బండ కొట్టించుకొని రూఫ్ కండిషన్ ఓకేనా లేదా చూసుకొని వెళ్ళాలి. మీరు రావచ్చా బాబు నీతో? అంటే ఫస్ట్ కేబుల్ చుట్టినాక బండ కొట్టినాక ఓకే అంటారు. అంటే మీరు చూసి ఓకే అంటే ఓకే అంటారు. రైట్ బాబు, థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు మనం బ్లాస్టింగ్ అయిన ప్రాంతానికి వచ్చినాం. ఈ పొగ ఎట్లా ఉందో చూడండి. అయినా కూడా మరి కార్మికుడు రూఫ్ కండిషన్ చెక్ చేసుకుంటూ లోపలికి పోతున్నాడు తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి వాళ్ళు కొట్టుకుంటూ ముందుకెళ్ళినట్టే మనం కూడా వెళ్ళొచ్చు అన్నట్టే. అంటే వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉంటేనే ముందుకెళ్తారు, కాబట్టి వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉన్నారనే మనం భావించవచ్చు. చూడండి, లోపలికి వెళ్తున్నారు చూడండి. అంటే బ్లాస్టింగ్ అయింది ఇక్కడ లోపటికనే. వీళ్ళందరూ చూడండి, అంటే ఇటువంటి డస్ట్లో ఈ సింగరేణి బొగ్గు వీరులు మరి పనిచేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే చూడండి, వెంటనే మరి సర్దార్ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సర్దార్ ఇన్స్పెక్షన్కి పర్మిషన్ ఇచ్చినాకనే
మరి లోపలికి రావాల్సిన ఉంటుందంటే తెలుస్తుంది మనకు. చూడండి మొత్తం అట్లా అన్ని చెక్ చేస్తున్నారు సర్దార్ కూడా. లోపలికి పోయినాక మరి ఆయన అనుమతి మీదనే ఆ బొగ్గు అక్కడి నుంచి తీయటం జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పారు కూడా. కామన్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇంతకుముందు మీకు చెప్పినట్టు సినిమాలు చూస్తూ ఫ్యాన్ల కింద కూర్చొని టీవీలు చూస్తూ ఆ సెంటర్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ దిక్కుమాల వ్యవహారాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి బొగ్గు బావిలో కార్మికులు వాడి కష్టమైంది, వాడు ఏం చేస్తాడు, ఏ రకంగా ఆ శరీరాన్ని అలగొట్టుకొని ఆ జీవితాలలో వెలుగులు నింపుతాడనే తెలియకుండా సింగరేణి వాళ్ళకేంది కావాల్సినంత జీతాలు లక్షలు వస్తాయంటారు. మరి వాడి కష్టాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. చూడండి, ఇటువంటి ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి పన్ను కూడా కడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రకృతి విరుద్ధంగా పనిచేసే వాళ్ళకి అసలు వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉండొద్దు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ కష్టాన్ని ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చూసి ఈ బొగ్గులో, ఈ పొగలో, ఈ దుమ్ములో, ఈ ధూళిలో వీళ్ళ కష్టాన్ని గమనించి అసలు వీళ్ళకు ఐటీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేయాలా వేయొద్దని ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం గమనించాలని అందరం కోరుకుందాం. తోటి కార్మికులు కూడా అదే భావిస్తున్నారు ఫ్రెండ్స్. ఏమో చూసారా, ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ వల్ల వచ్చిన బొగ్గు చూడండి ఇక్కడ. దీన్ని ఇప్పుడు మనము ఇంతకుముందు చూసిన యంత్రం ద్వారా తీసుకొచ్చి టబ్లలో నింపుతారు ఫ్రెండ్స్. ఓకేనా, మరి వెళ్దామా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఇప్పుడు భూమట్టానికి మనము దాదాపుగా 150 అడుగుల లోతులో ఉన్నాం ఫ్రెండ్స్. అంటే దాదాపు 150 అడుగులు, 150 మీటర్లు అనుకుంటున్నాం. 150 మీటర్స్. బేసిక్గా శాస్త్రీయంగా చూసుకుంటే జియాలజీ ప్రకారం 300 మీటర్స్ అంటే 100 మీటర్ డెప్త్ పోతే 1 సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే సైన్స్ చెప్పేది అది. అంటే ఇప్పుడు మామూలు వాతావరణం కంటే 2 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువలో ఉన్నాం మామూలుగా. అంటే ఇటువంటి వర్కింగ్ ఫేస్లలోకి వస్తే ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ బొగ్గు గని కార్మికుడైనా లోపలికి దిగాడంటే వాడిని చెమట కారకుండా బయటికి రాలేని పరిస్థితి. అటువంటి ఉష్ణోగ్రతలో సింగరేణిగా బొగ్గు గని కార్మికులు పనిచేస్తున్నారు. ఉన్న 8 లక్షల మంది కార్మికులకు మరి డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు, నేవీ వాళ్ళకి ఇచ్చినట్టు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చినట్టు కార్మికులకు కూడా ఐటీలో మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఈ పరిస్థితులు చూసినట్టయితే ప్రభుత్వాలు కూడా ఆలోచించి కార్మికుల కోరికలను మన్నించాలి ఫ్రెండ్స్. అంటే ఇంత లోతులో మనము ఇప్పుడు భూగర్భంలో మనం ఉన్నాం. భూమికి సంబంధం లేకుండా భూగర్భంలో 150 మీటర్ల లోతులో ఉన్నాం. దాదాపు మనకు పర్మిట్ 300 మీటర్ల వరకు ఉంది. కానీ ఇప్పుడు మన ఈ లోతులోనే ఉన్నాం. భవిష్యత్తులో ముందుకెళ్తే వెళ్ళచ్చు. బహుశా మనం వెనుకొస్తున్నాం కాబట్టి దాటేసి వచ్చినాం కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్. జై రైట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ మన బొగ్గు తీసే యంత్రం దగ్గర, ఎస్డిఎల్ యంత్రం దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించిన ఇంతకుముందు కొంత వివరాలు తెలుసుకున్నాము. మరి దీనికి ఏమన్నా అవసరం అంటే మన యంత్రం నడిపేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తే దానికి సంబంధించిన ఫిట్టర్ ఇక్కడ ఉన్నట్టున్నారు. ఎవరండి ఫిట్టర్? నా పేరు హేమంత్ కుమార్. అందరికీ నమస్కారం. దీని గురించి మీరు ఏమి చేస్తారు ఇక్కడ, ఈ బండి గురించి, ఈ యంత్రం గురించి? దీనికి మెయిన్ దీని పేరు ఎస్డిఎల్ అంటే సైడ్ డిశ్చార్జ్ లోడర్, లేదంటే సీమ్ ఇన్ డిశ్చార్జ్ లోడర్. అంటే ఇప్పుడు మెయిన్గా పవర్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రికల్ మోటార్ నుండి దీనికి మనకి మనిషికి హార్ట్ ఎట్లనో బ్లడ్ ద్వారా పంపింగ్ అవుతుంది, అట్లనే ఒక హైడ్రాలిక్ పంప్ అనేది దీంట్లో ఉంటుందా? ఇందులో మెయిన్ ఇది. ఈ మిషన్ నడవడానికి ఇది మెయిన్ అన్నట్టు. ఓకే. దీంట్లో 300 లీటర్స్ హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది. ట్యాంక్స్, ఇది ఒక ట్యాంకు, అదొక ట్యాంక్ అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇది నడిచే సిస్టమ్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. ఎలక్ట్రికల్ది మెకానికల్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పవర్ వచ్చినప్పుడు ఇది ఎనర్జీ వచ్చి నడుస్తుంది అన్నట్టు. దీనికి రకరకాల సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. డంప్ వాల్ అని, తర్వాత ఆయిల్ లెవెల్ ఇండికేటర్ అని, ఓవర్ హీట్ టెంపరేచర్ అని, ఫ్లోట్ స్విచ్ అని, తర్వాత ఇక్కడ ఫుట్ స్విచ్ అని ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు ఆపరేటర్ ద్వారా. వీళ్ళ ద్వారా ఇది నడుస్తూ ఉంటుంది. దీనికి కేబుల్ ముందుకు పోయినప్పుడు ఓపెన్ కావడానికి, వెనక్కి వచ్చినప్పుడు రీలింగ్ కావడానికి ఇది సిఆర్డి డ్రమ్ అంటారు దీన్ని. కేబుల్ రీడింగ్
కేబుల్ రీలింగ్ డ్రమ్ అంటారు దీన్ని. ఓకే. దీనికి ఒక హైడ్రాలిక్ పంప్ ఉంటుంది. దీనికి హైడ్రాలిక్ ఆయిల్ ఇప్పుడు అక్కడ మెయిన్ పంప్ ద్వారా వచ్చిన ఆయిల్ హైడ్రాలిక్ మోటార్స్ అంటారు అన్నట్టు. ఓకే. ఇది ఒకటి. ఈ మోటార్ ద్వారా దీనికి స్ప్రాకెట్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్ప్రాకెట్ తోటి అది రీల్ అవుతూ ఉంటుంది డ్రమ్. తర్వాత మీకు ఆపరేటర్ పెడతాడు, దాంతో రీల్ ఇది అవుతూ ఉంటుంది. కేబుల్ అటు ముందుకు వెనకకి అవుతూ ఉంటుంది. మెయిన్ యాంకరింగ్ క్లాంప్. ఇది మెయిన్ సేఫ్టీ ఫీచర్ అన్నట్టు. దేనికంటే ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది కట్టలేదనుకో, ఇక్కడ ఇది లేదనుకోండి, పవర్ అక్కడ ఇచ్చినప్పుడు బండి కనుక ఆన్ అయితే ఏమైతుంది అంటే కేబుల్ మొత్తం చుట్టుకొని వెళ్ళిపోతుంది. ఇందులో అయిపోయి అక్కడ జీబులో ప్లగ్ పెడతాం కదా, అది అక్కడ ఊడిపోయే అవకాశం ఉంది. ఓకే ఓకే. అంటే పక్క అట్లా ఊడి రాకుండా సేఫ్టీ కోసం మనం ఏం చేద్దామంటే దీన్ని యాంకరింగ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఇక్కడికే ఆగిపోతుంది. ఎంత స్ట్రెంత్ వచ్చినా కానీ ఇక్కడ ఆగిపోవాలి. బండి ముందుకు వెళ్తా ఉంటది, వెనక్కి వస్తా ఉంటది, కానీ ఇది కదలదు. ఇక్కడ కేబుల్ ముందుకు వెళ్ళదు అన్నట్టు. ఇంకా కేబుల్ ఇందులోనే స్ట్రక్ అయిపోతుంది. ఓకే. ఈ సపోర్టు అంతా పర్ఫెక్ట్ ఉన్నది. మరి బండి ఒకసారి తర్వాత ఈ బండి మూవ్మెంట్ కావడానికి ఇప్పుడు పంపు ద్వారా మోటార్స్ దీనికి 4 ఉంటాయి సార్. అది సిఆర్డి అయింది కదా, ఇవి ట్రాక్షన్స్ అంటారు. లెఫ్ట్ ట్రాక్షన్ అంటే చైన్ అని వాడుక భాషలో మన భాషలో. ఈ చైన్ తిరగడానికి 2 మోటార్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్. అంటే దానికి వేరే దీనికి వేరే ఉంటుందా? సపరేట్. దానికి కూడా సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇట్లనే గేర్ బాక్స్, సన్ అండ్ ప్లానెట్ సిస్టమ్, దీనికి ఒక పెద్ద స్ప్రాకెట్, దీనికి అంటే టెన్షన్ కోసం, చైన్ టెన్షన్ కోసం ఇక్కడ ఒక స్టడ్ ఇచ్చాడు. తర్వాత ఇది స్ప్రింగ్, అంటే జెర్క్స్ ఏమన్నా వచ్చినప్పుడు యాక్షన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ముందుకు. స్ప్రింగ్ ఇదంతా, ఇది స్ప్రింగ్. తర్వాత దీన్ని ఐడ్లర్ వీల్ అంటారు. ఇది ఏంటంటే ఈ చైన్ అటు ఇటు పక్కకి పోకుండా దీని మీదనే గైడెనింగ్ అయి తిరుగుతూ ఉంటుంది. వీటిని గైడ్ రోలర్స్ అంటారు. కింద 4 ఉన్నాయండి, ఇవి కింద 4, ఈ వాటి విడ్త్ ఎంత అవుతుందో అందులోనే అది తిరుగుతూ ఉంటుంది. షిఫ్ట్లలో ఏమైతుంది అంటే జనరల్గా ఏమైందంటే ఈ ట్రాక్షన్స్ పడిపోతూ ఉంటాయి. డిప్లో జారి పడడము, లేకపోతే ఇప్పుడు ఇట్లా రోడ్ వే సరిగా ఉండదు కదా, ఉండనప్పుడు ట్రాక్షన్స్ స్లిప్ అయి పడిపోతాయి. పడిపోయినప్పుడు మేము వాటిని మళ్ళీ పైకి సెట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేస్తాము. తర్వాత ఈ ఇన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి చూడండి, ఈ పైపులు అన్నీ కూడా మన మనిషికి ఎన్ని నరాలో ఏ నరం తెగిపోయినా మన మనిషి మెదడు ఎట్లా పనిచేయదో, ఇవి కూడా ఏది పగిలినా కానీ ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి బండికి ఎనర్జీ అనేది ఉండదు, అంటే పని చేయదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పగిలిన హోస్ ఏంటిది దాన్ని చూసి దాని సైజు ప్రకారం అది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేస్తాం. సో అది అయిపోయింది. తర్వాత ఇక్కడ ముందుకు వచ్చినప్పుడు దీనికి ఒక సపరేట్గా బకెట్ ఇచ్చాడు. ఈ బకెట్ అంటే పైకి లేవడానికి, ఇట్లా ముందుకి వెనకకి కావడానికి, తర్వాత ఈ తీసుకొచ్చిన బొగ్గుని అంటే ఇప్పుడు ఫేస్లో బ్లాస్ట్ చేసిన బొగ్గు ఉంటుంది కదా, ఈ బకెట్ ద్వారా తీసుకొచ్చి ఇందులో డిశ్చార్జ్ చేయడానికి ఒక కన్స్ట్రక్షన్ పెట్టిండు వాడు. అవన్నీ మనం చూద్దాం ఆపరేటింగ్లో. దీన్ని వీటి డోర్స్ అంటారు, ఇవి ర్యామ్స్ అంటారు, సిలిండర్స్ యాక్చువల్గా. ఇదేమో లిఫ్ట్ సిలిండర్, ఈ బూమ్ అంటే బకెట్ లేపినప్పుడు దాంతో పిస్టన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది రోల్ ఆన్ పొజిషన్లో ఉంది బకెట్. ఇది రోల్ బ్యాక్ సిలిండర్. ఇది పిస్టన్ ఓపెన్ అయింది. ఇప్పుడు వెనక అనుకున్నప్పుడు అది క్లోజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ముందుకు వెళ్తాడు ఆపరేటర్, వెళ్ళి కోల్ తీసుకొని వస్తాడు. వచ్చినాక ఇది మొత్తం కోల్తో ఉంటుంది. కోల్తో ఉన్నప్పుడు ఇందులో ఒక చైన్ ఉంది. ఈ చైన్ దీన్ని ఏమంటారంటే బకెట్ కన్వేయర్ చైన్ అంటారు. ఈ బకెట్ కన్వేయర్ చైన్ తిరగడానికి దానికి ఒక స్ప్రాకెట్, దీనికి ఒక హైడ్రాలిక్ మోటార్. ఇక్కడ ఆయిల్ తోటి పవర్ వచ్చి అది అక్కడ ఆపరేట్ చేసినప్పుడు ఇందులో ఆ షాఫ్ట్ తిరిగి దాని ద్వారా ఇది తిరిగినప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయ్యి బొగ్గు ఇందులో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి మామూలుగా మనం చేసే జనరల్ మెయింటెనెన్స్ వర్క్స్. అంటే వాస్తవంగా ఈ యంత్రానికి మీరు ఒక వైద్యులు లాంటి వాళ్ళు, అంతేనా? ఓకే ఫ్రెండ్స్, ఎస్డిఎల్ కాదు, మేము మామూలుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న హాలర్స్, పంప్స్, తర్వాత ఇప్పుడు మెయిన్ సపోర్టింగ్ ఏదైతే ఈ బోల్టర్స్ అంటారు, ఈ బోల్టింగ్ వేస్తున్నారు కదా, ఈ రూ బోల్టర్స్ కూడా సపోర్ట్ మేము చేసేదానికి ఆ రూ బోల్ట్ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. రూ బోల్ట్స్ మెయింటెనెన్స్ కూడా
ఓకే అండి, మరి దీన్ని ఒకసారి నడిపిస్తారా? నడిపిస్తాం సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి ఇక్కడ ఒక సపరేట్ వస్త్రధారంతో మనకు ఒక కార్మికుడు కనబడతాడు. బాబు నీ పేరేంటి? శంకర్. ఏం చేస్తావు నువ్వు? నేను పుషర్ చేస్తా. పుషరా అంటే ఏం చేసుడు? టబ్బులు దొబ్బుడు, సంకలేసుడు, భర్తీ వేసుడు, అచ్చా, కాలి కొట్టుడు, కేబుల్ చూసుడు. అది అయితే బాగినప్పుడు కేబుల్ అటు గుంజుకోవాలి, కీస్ పిట్ట కొట్టాలి, అప్పుడు బండి ఆపుతుంది. అచ్చా, నువ్వు మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా? సేఫ్టీ రక్షణ జాగ్రత్తలు తీసుకుంటున్నావా? తీసుకోవాలి బాబు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ ఎస్డిఎల్కు సంబంధించిన ఆపరేటర్ను, సంబంధించిన కేబుల్ బాయ్ అంటే హెల్పర్ను, దానికి సంబంధించిన ఫిట్టర్ను కూడా మనం కలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఎలా నడుస్తుందో చూద్దాం. కమాన్. ఓకే ఫ్రెండ్స్, బండి ఇప్పుడు ఎస్డిఎల్ ఆపరేటర్ దగ్గర మనం ఉన్నాము. చూద్దాం ఎలా నడిపిస్తాడో. మీరు పక్కకు రండి, ఇట్రండి. వీటిని లివర్స్ అంటారు. లివర్స్ వీటి ద్వారా ఆపరేట్ చేసినప్పుడు బండి ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇవి రెండు ట్రాక్షన్ లివర్స్, అంటే ఒకటి రైట్ ట్రాక్షన్, ఒకటి లెఫ్ట్ ట్రాక్షన్. ఇప్పుడు మూమెంట్ ట్రాక్షన్ ఓన్లీ, ట్రాక్షన్ కొద్దిగా పక్కన ఫార్వర్డ్, రివర్స్, తర్వాత ఆపు. ఇప్పుడు బకెట్ ఫంక్షనింగ్, బకెట్ ఇది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ డౌన్ చేయి. ఓకే, ఇంకొకటి రోల్ ఆన్ రోల్ బ్యాక్ చేయి. రోల్ ఆన్ అట్లా, రోల్ బ్యాక్. ఓకే, పైకి లేపు. బకెట్ డిశ్చార్జ్ అట్లా కోల్ పడతా ఉంటుంది. అది సిస్టమ్, ఇది దీని మెయిన్ ఫంక్షన్. ఓకే ఓకే సార్. చేసి ఆ బొగ్గు కుప్పలో దించాడు. ఆ బకెట్ మొత్తం బకెట్ నిండినాక మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకొని బైక్ తీసుకొని వస్తాడు. అది రోల్ ఆన్ అయింది, రోల్ బ్యాక్ అయింది. చూడండి ఆ యంత్రం ఎంత చక్కగా ఫంక్షనింగ్ చేస్తుందో. ఈ చైన్ ట్రాక్షన్ ఎట్లా తిరుగుతుందో చూడండి. దాని బేస్ మీదకి వెళ్ళి వీటితోటి ఇదంతా తిరగడం. ఇది ఎంత స్పీడ్తో వెళ్తాండి? ఇది స్పీడు 9.8 అంటే 0.9 కిలోమీటర్స్ పర్ అవర్. చాలా చాలా స్లో అన్నట్టు ఇది. తిరగాలంటే 1800 PSI ప్రెజర్ కావాలి. అంత ప్రెజర్ ఉన్నప్పుడే ట్రాక్షన్స్ మూమెంట్ మనకి ఫార్వర్డ్ రివర్స్. చూడండి ఇక్కడ టర్న్ అవుతుంది. మరి టర్న్ అయ్యి అది టబ్బులలో ఎలా వస్తుందో మనం చూద్దాము. ఒక క్షణం గమనించండి. ఫ్రంట్ లైట్లు బంద్. రైట్ రైట్ ఓకే, ఓకేనా? చూడండి ఈ రకంగా అది సైడ్ డంపింగ్ చేస్తుంటుంది. అది అది చూడండి టెక్నాలజీ యాంత్రీకరణ పెరిగాక ఒక పక్క లాభాలకు లాభాలు, కంపెనీకి కార్మికులకు లాభాలు, అధిక ఉత్పాదకత సాధిస్తున్నాం.
ఇది ఇది అండి మన ఎస్డిఎల్ మిషన్ పనిచేసే పని